ఏలూరు జిల్లాలో విషాదకర ఘటన అయితే చోటు చేసుకుంది. మండవల్లి మండలం పత్తిపాడు భైరవపట్నంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గ్యాస్ లీకేజీ కారణంగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో సమీపంలోని 30 గుడిసెలు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 3 చిన్నారులు, ఓ మహిళతో సహా 6గురికైతే తీవ్ర గాయాలయ్యాయి. వారికి చికిత్స నిమిత్తం కైవలూరు ఏరియా ఆసుపత్రికి అయితే తరలించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి బ్రహ్మం అందిస్తారు. బ్రహ్మం ఏలూరు జిల్లాలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రత్తిపాడు భైరవపట్నంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. గ్యాస్ లీకేజీ కారణంగా ఈ అగ్ని ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో సమీపంలోని 30 గుడిసెలు అయితే దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 3 చిన్నారులు, ఓ మహిళతో సహా 6గురికైతే తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం కైవలూరు ఏరియా ఆసుపత్రికి తరలించినట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వీరబ్రహ్మం అందిస్తారు. బ్రహ్మం. పద్మ, ఏలూరు జిల్లా మండవల్లి మండలంలో ఉన్నటువంటి భైరవపట్నం గ్రామంలో గత అర్ధరాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ అగ్ని ప్రమాదంలో 3 చిన్నపిల్లలు, అదేవిధంగా 2 పెద్దవారు తీవ్రంగా గాయపడినటువంటి పరిస్థితి. వీరందరినీ కూడా కైకలూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఇక వివరాల్లోకి వెళ్ళినట్టయితే ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి మండవల్లి మండలం ఉన్నటువంటి భైరవపట్నం గ్రామానికి చెందినటువంటి ఎవరైతే 20 కుటుంబాలు నెల్లూరు నుంచి వీరందరూ కూడా గత 20 సంవత్సరాల క్రితమే ఈ వలస వచ్చారు. ఈ వలస వచ్చినటువంటి నేపథ్యంలో వీరందరూ కూడా ఏదైతే కైకలూరు హైవే ప్రక్కన ఉన్నటువంటి ఖాళీ స్థలంలో వీళ్ళు R&B స్థలం సంబంధించినటువంటి స్థలం చిన్న చిన్న గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్నారు. గత 20 సంవత్సరాలు బట్టి కూడా ఒక 20 కుటుంబాలకు సంబంధించిన వారు గత అర్ధరాత్రి దోమలు ఎక్కువ ఉన్నటువంటి నేపథ్యంలో వీళ్ళు జెట్ కాయిల్స్ వెలిగించినటువంటి పరిస్థితి. జెట్ కాయిల్ వెలిగించినటువంటి నేపథ్యంలోనే ఈ ఏదైతే గ్యాస్ సిలిండర్ దగ్గరలో ఉన్నటువంటి పరిస్థితి, గ్యాస్ సిలిండర్ ఒకసారిగా లీక్ అయ్యి సుమారుగా 20 గుడిసెలు చెందినటువంటి అందరు గుడిసెలన్నీ కూడా అగ్నికి ఆహుతైనటువంటి పరిస్థితి. ఎవరైతే నిద్రపోతున్నటువంటి సమయంలో ఈ ఘటన జరిగిన నేపథ్యంలో సుమారుగా 3 చిన్నారులు పూర్తిగా అయితే ఒళ్ళంతా కాలినటువంటి పరిస్థితి, అదేవిధంగా 2 పెద్దవాళ్ళకు కూడా కాలినటువంటి పరిస్థితి. ఇందులో ఎవరైతే 2 పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళు సంబంధించి సుమారుగా 80% వరకు శరీరానికి గాయాలైన వీరందరినీ కూడా రాత్రి ప్రస్తుతం అయితే కైకలూరులో ఏరియా ఆసుపత్రికి తరలించారు. వీరందరినీ కూడా మెరుగైన వైద్య చికిత్స కోసం అయితే విజయవాడకు తరలించాలని వైద్యులు చెప్పినటువంటి పరిస్థితి. మొత్తానికి చూసుకుంటే ఎవరైతే వీళ్ళందరూ కూడా గత 20 సంవత్సరాలు బట్టి కూడా ఈ కైకలూరు హైవే ప్రక్కనే ఉన్నటువంటి పరిస్థితి. వీరందరూ కూడా జీవనోపాధి కోసం అంటే కొల్లేరు పరిసర ప్రాంతాల్లో పక్షులు ఎక్కువ ఉంటాయి. ఈ పక్షులు వేటాడటం కావచ్చు, లేకపోతే బాతులు సంబంధించి కావచ్చు, చిన్న చిన్న పనులు చేసుకునే నిమిత్తం అయితే ఇది వలస కూలీలుగా వచ్చినటువంటి పరిస్థితి. జీవనోపాధి కోసం వచ్చినటువంటి ఈ 20 కుటుంబాలకు సంబంధించినటువంటి వారు కూడా పూర్తిగా వారు నివసిస్తున్నటువంటి ఏవైతే పూరి గుడిసెలు ఉన్నాయో అవి పూర్తిగా అగ్నికి దాహమైన పరిస్థితి. అయితే సుమారుగా 6 మంది అయితే ఈ ఘటనలో అయితే గాయపడ్డారు. వీటిలో 3 అయితే వాళ్ళ పరిస్థితి అయితే తీవ్రంగా ఉన్నట్టుగా వైద్యులు చెప్తున్నారు. వీరందరికీ కూడా మెరుగైన వైద్యం కోసం ఈ రోజు విజయవాడకు పంపించే పరిస్థితి అయితే ఉంది పద్మ. అయితే ఈ ఘటనపై రాత్ర ఆల్రెడీ ఫైర్ సిబ్బంది అయితే మంటలు ఆర్పినప్పటికీ కూడా ఈ ఫైర్ సిబ్బంది వచ్చే లోపలని ఏదైతే పూరి గుడిసెలు ఉన్నాయో ఒకదానికి అంటుకొని 20 గుడిసెలు కూడా పూర్తిగా దగ్నం అయిపోయినాయి. అయితే ఈ ఫైర్ సిబ్బంది కావచ్చు, లేకపోతే పోలీస్ సిబ్బంది కూడా వెళ్ళి వారికి సహాయ సహకారాలు అందించినప్పటికీ కూడా 6గురు అయితే పరిస్థితి అయితే వారిని అంబులెన్స్ లో తీసుకెళ్లినటువంటి పరిస్థితి. మొత్తానికి ఈ కేసులు అయితే నమోదు చేశారు, దర్యాప్తు చేస్తున్నారు పద్మ. రైట్, థ్యాంక్ యూ బ్రహ్మ.